ఈరోజు నాతో పాటు నా గెస్ట్ దీక్షా పంత్. చాలా రోజులు అయిపోయింది. ఒక లైలా కోసం సినిమాతో డెబ్యూ ఇచ్చి గోపాల గోపాలతో మంచి రికగ్నిషన్ తెచ్చుకుని అండ్ తర్వాత మంగమ్మ సాంగ్తో జనాలకి ఇంకొంచెం దగ్గర అయ్యి బాస్ ఇంట్లోకి దీక్షకి స్వాగతం. ఇండస్ట్రీలో సెక్స్ అండ్ సక్సెస్ రెండు హ్యాండ్ టు హ్యాండ్. ఒక పెద్ద డైరెక్టర్ అన్నమాట. ఇనిషియలీ ఒకటి రెండు సిచ్యువేషన్స్ అలా జరిగాయి. చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా, చాలా ఫస్ట్ సీజన్ ఎలా ఉంటుంది ఏంటో ఎవరికి తెలియదు. మీరే కంటెస్టెంట్స్, మీరు ఏం చూపిస్తే అదే మాకు అర్థమైంది. బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది. నాగార్జున గారు, రితేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చాలా మంది స్టార్స్ తో పనిచేయడం. ఏదైనా ఒక ఫిలిం లో ఈ సినిమా నేను చేయకుండా ఉండాల్సిందే అని రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇనిషియలీ వుడ్ బి రెస్పెక్ట్ఫుల్. లైన్ క్రాస్ చేయనంత వరకు దీక్షకి యాక్టింగ్ రాదు, అందుకే తనకి ఆపర్చునిటీస్ రావట్లేదు. యాక్టింగ్ రాకుండానే నాకు పవన్ కళ్యాణ్ కానీ, వెంకటేష్ కానీ, నాగార్జున కానీ స్టార్స్ చాలా మంది ఉంటారు అండ్ డెప్యూటీ సీఎం కూడా చాలా మంది అవుతారు. బట్ పవన్ కళ్యాణ్ గారు లాగా ఏమి రాసి పెట్టి ఉంటే అవి అవుతాయి. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ దీక్షా పంత్. చాలా రోజులు అయిపోయింది. ఒక లైలా కోసం సినిమాతో డెబ్యూ ఇచ్చి గోపాల గోపాలతో మంచి రికగ్నిషన్ తెచ్చుకుని అండ్ తర్వాత మంగమ్మ సాంగ్తో జనాలకి ఇంకొంచెం దగ్గర అయ్యి దాని తర్వాత బిగ్ బాస్ తన గ్లామర్తో అందరిని ఎంటర్టైన్ చేస్తూ మధ్యలో తన లైఫ్లో ఒక అప్ అండ్ డౌన్స్ వస్తూనే వచ్చినాయి. దాని తర్వాత చాలా రోజుల తర్వాత ఒక గ్యాప్ తీసుకుని కుకు విత్ జాతిరత్నాలు షోతో మనందరినీ మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి కంబ్యాక్ ఇచ్చిందనమాట దీక్షా పంత్. సో తనతో మాట్లాడి తన లైఫ్లో చాలా విషయాల గురించి ఈ పాడ్కాస్ట్లో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ దీక్ష. హాయ్ ధనుష్, హౌ ఆర్ యు? ఏం చాలా బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? మనం కలిసి చాలా చాలా బాగున్నా. యా, ఏంటి అసలు ఈ గ్యాప్ ఏంటి? సరే, సినిమాల్లో కనిపించడం మానేసావు అంటే ఓకే, జనరల్ కలవడం కూడా మానేసావు. జనరలీ నేను రాను కదా బయటకు ఎక్కువ. హార్డ్లీ చూస్తుంటారు నన్ను. ఎప్పుడో ఒకసారి మూవీ ఈవెంట్ కానీ, ఏమైనా బిగ్ బాస్ వాళ్ళ ఎవరిదైనా మూవీ రిలీజ్ కానీ అప్పుడే ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ సీన్ మీ. జనరలీ నేను బయటకు బర్త్డేస్ ఉన్నా ఏమున్నా బర్త్డేస్ కూడా చాలా స్కిప్ అవుతా ఉంటాను. లైక్ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ బీన్ అటెండింగ్. సో మోస్ట్లీ నాకు ఇంట్లో ఉండడం ఇష్టం, లేకుంటే షూట్కి వెళ్ళడం ఇష్టం. షూట్ లేనప్పుడు ఐ లవ్ టు స్టే అట్ హోమ్. కానీ తెలియకుండా చాలా గ్యాప్ వచ్చింది కదా మధ్యలో సినిమాలకి, అనుకోలేదు. ఇండస్ట్రీకి. ఎందుకు ఈ గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి? నాకు కూడా యాక్చువల్లీ రీజన్ తెలీదు. అంటే రైట్ ప్రాజెక్ట్స్ దొరకలే వరకు లైక్ ఐ ట్రైడ్, కానీ ఇంకా వర్కౌట్ అవ్వలే వరకు. సో నేను ట్రై చేయడం కూడా ఆపేశాను. లెట్ దెమ్ కమ్. నాకు రాసి పెట్టినప్పుడు వస్తుందేమో అనుకొని అలానే కొంచెం గ్యాప్ ఎక్కువ అయిపోయింది అలా ఆలోచించి. అంటే గ్యాప్ అంటే చిన్న విషయం కాదు. ఒక ఆర్టిస్ట్కి బిజీగా సినిమాలు చేసుకుంటూ అక్కడక్కడ ఎవ్రీ మంత్ ఒక 2-3 సినిమాల్లో లీడ్ రోల్, సెకండ్ లీడ్, లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేసుకుంటూ ఒకటేసారి గ్యాప్ వచ్చేసిన తర్వాత మరి ఇన్ని మంత్స్ ఆఫ్ గ్యాప్ ఒక యాక్టర్గా ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? డిప్రెస్డ్ వెళ్ళిపోతారా, లేకపోతే ఎప్పుడు వస్తుంది క్యారెక్టర్ వెయిట్ చేస్తూ ఉంటారా? ఓకే, అది నాకు ఒకప్పుడు ఉండేది. లైక్ ఇనిషియలీ వెన్ ఐ వాజ్ డూయింగ్ బ్యాక్ టు బ్యాక్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ అప్పుడు గ్యాప్ ఉండకపోతుండే వర్క్ నుంచి. ఏదో డైలీ ఆల్టర్నేట్ డేస్ అలా షూట్. ఒకసారి ఒక షూట్ నైట్ అంతా చేస్తే మార్నింగ్ ఇంకో షూట్ ఉండేది. సో అలా యూస్ టు లైక్ ఏంటి గ్యాపే లేదు, నా కోసం టైం లేదు అనేది. సడన్గా గ్యాప్ వచ్చేస్తే ఏం అర్థమయ్యేది కాదు. వై థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ అనేసి. ఒకప్పుడు ఐ యూస్ టు ఫీల్ రియలీ హెవీ అండ్ రియలీ sad and low, but now I started taking it okay, oste okay, raakpoina I'm fine anesi. So I do not feel anything now. If I'm getting, it's well and good. If not also, I'm fine with it. నీ మైండ్ సెట్ ఎలా చేంజ్ చేసుకున్నావు? సరే వస్తే చేసుకుందాం, అది లేకపోతే ఎలా లేదు అంటే చెప్పాను కదా, పీపుల్ యూస్ టు కాల్ మీ. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ అయిపోయేది, అంతా అయిపోయేది, ఆడిషన్ అయిపోయేది అండ్ మళ్ళీ లాస్ట్ మినిట్లో వద్దనుకునే వరకు నాకు రీజన్ తెలియకపోతుండే. వై దీస్ పీపుల్ లైక్ వాట్ వెంట్ రాంగ్ అనేసి చాలా ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోయింది నాకు. సో హ్యాడ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఓవర్ థింకింగ్. ప్రతిదానికి నేను చాలా ఎక్కువ ఆలోచిస్తుండే అండ్ దట్ యూస్ టు డిస్టర్బ్ మై పీస్ అ లాట్. సో దెన్ ఇనిషియలీ రిజెక్షన్ నేను కొంచెం హర్ట్ అవుతుండే, బాధపడేదాన్ని. బట్ తర్వాత నౌ ఐ ఫీల్ మేబీ ఇట్స్ వెరీ కామన్. అలా చాలా జరుగుతూ ఉంటాయి. సో ప్రతిదీ పట్టించుకుంటే చాలా కష్టం. లైక్ యూ క్యాన్ లీడ్ యువర్ లైఫ్. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్ అ లాట్ అండ్ మెడిటేషన్ రియలీ హెల్ప్ మీ. సో ముందులాగా ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ ఏమి ఉండదు. యాంగ్జైటీ కూడా ఎక్కువ ఉండేది కాదు, బట్ లైక్ వెన్ యూఆర్
పని ఏం లేనప్పుడు మైండ్ ఎక్కువ లైక్ ద జస్ట్ మల్టిపుల్ థాట్స్ కమింగ్. సో మెడిటేషన్ హెల్ప్ మీ అలాట్. చాలా చాలా లైక్ ఐ బీ కామ్, ఐఎమ్ నాట్ hyper like before, hyper also only with family members or na close ఉన్న వాళ్ళతో నేను I used to talk a lot, but now I have calmed down a lot. Meditation వల్ల నాకు ఓకే రాకపోయినా ఓకే, మేబీ God has not saved that work for me, maybe he has written something else, something better role is saved for me అనుకొని ఒక పాజిటివ్ థింకింగ్తో పట్టించుకోని ఇంకా అయితే ఓకే, అవ్వకపోయినా ఓకే అలా. అంటే ఇది ఒక మంచి సినిమాలో కూడా లీడ్ రోల్ వచ్చి మళ్ళీ ఎక్కడో అది నిన్ను కాదని వేరే వాళ్ళని తీసుకున్నారు అని విన్నా. అలాంటి సిచ్యువేషన్లో అంత ప్రిపేర్ అయిపోయి మంచి సినిమా, మంచి క్యాస్టింగ్, మంచి ప్రొడక్షన్ హౌస్ అనుకున్న తర్వాత అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతే ఆ టైంలో ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్ అంతా? ఒక పెద్ద డైరెక్టర్ అనమాట, ఒక పీరియడ్ డ్రామా రిలీజ్ చేశారు రీసెంట్గా. పాస్ట్లో హిట్స్ ఇచ్చిన ఒక పెద్ద డైరెక్టర్ రీసెంట్లీ హీ రిలీజ్ అ పీరియడ్ డ్రామా. సో నాకు ఆ ఆఫర్ 2017లో వచ్చింది అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డన్, లైక్ అంతా బాగుంది, ఎవ్రీథింగ్ వాజ్ పాజిటివ్. అండ్ దెన్ సడన్గా నన్ను వద్దనుకుంది కూడా వాళ్ళు చెప్పలేదు. I got to know from elsewhere because I was not being contacted like continuousగా ఏమి దాని ప్రోగ్రెస్ నాకు తెలియకపోతుండే. సో దెన్ ఐ యూస్ టు ఫీల్ రియలీ హెవీ, లైక్ ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడి వరకు వచ్చి సడన్గా వెళ్ళిపోవడం, దట్ టు సచ్ అ గుడ్ ప్రాజెక్ట్ అంటే ఐ యూస్ టు ఫీల్ వెరీ హెవీ. కానీ ఇలాంటివి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి ఒక యాక్టర్ లైఫ్లో. ఇట్స్ నాట్ ఆల్వేస్ వాట్ యూ థింక్ ఆర్ అనుకుంటే జరిగిపోవాలనేసి ఏమీ లేదు. సో అప్పుడు I used to feel bad, కొంచెం బాధగా ఉండేది. బట్ అగైన్ యాజ్ ఐ సెడ్ కి ఐ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ వెరీ పాజిటివ్లీ. అప్పుడు కూడా దాంట్లో నుంచి బయట రావడానికి లైక్ చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా, చాలా కళ్ళు ఉంటాయి, బాగా చేస్తాను, ఇలా యాక్ట్ చేద్దాము, మంచిగా పర్ఫార్మెన్స్ ఇద్దాము అని చాలా అనుకుంటాము. ఐ యూస్ టు వర్క్అవుట్, ఐ యూస్ టు డైట్ ప్రాపర్లీ, ఐ యూస్ టు లైక్ మెయింటైన్ మై గుడ్ బాడీ ఆర్ figure everything and face, and then all of a sudden you don't get that. So ఇంత ఎఫర్ట్స్ అంతా ఏంటి అబ్బా ఓకే చేశానా అనేసి ఒక ఫీలింగ్ ఉండేది. బట్ దెన్ యాజ్ ఐ సెడ్ కి I used to take it like okay, maybe God didn't save that for me, maybe God has better plans for me, దీనికంటే మంచి రోల్ సేవ్ చేసి ఉందేమో నా కోసం అనేసి I used to calm myself. సో అలా దాన్ని తీసుకొని నౌ ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ లైక్ ఇప్పుడు కూడా నాకు ఏమైనా ఇప్పుడు కూడా చాలా అలా వచ్చిపోతూ ఉంటాయి. సో నౌ ఐ ఆడిషన్, నేను వెళ్తాను, ఆడిషన్ ఇస్తాను, మన ముందు అందరు బాగాలేదు అని ఎవరు చెప్పారు. ఆన్ యువర్ ఫేస్ నోబడీ సేస్ యూ డిడ్ంట్ డూ వెల్, వీ డోంట్ వాంట్ యూ అని బ్లంట్గా ఫేస్ మీద ముందు ఎవరు చెప్పరు. అంత పాజిటివ్ ఉంటుంది. ఐ గివ్ ఆడిషన్, ఐ గెట్ బ్యాక్ హోమ్, ఐ బీ నార్మల్, లైక్ ఇఫ్ ఐ గెట్ ద రోల్ ఐల్ బీ హ్యాపీ, ఇఫ్ నాట్ I'll be fine. అలా అనేసి I be with very positive thinking and it doesn't affect me anymore. సో డైరెక్టర్ నేమ్ కానీ సినిమా పేరు కానీ తెలుసుకోవచ్చు? వద్దు. సో ఏం రీజన్స్ చెప్పారు నీకు వాళ్ళు? రీజన్స్ చెప్పలేదు కదా, ఫోన్ nobody tells you reasons. ఇలా చాలా అవుతా ఉంటాయి, నాతోనే కాదు చాలా మంది యాక్టర్స్తో అవుతాయి అనేసి నేను అనుకుంటున్నా. బికాస్ ఇట్ హ్యాపెన్స్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. సో దిస్ వాజ్ నాట్ ఓన్లీ వన్ ప్రాజెక్ట్, దే వర్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అలాంటివి వస్తాయి పోతాయి. దే రీప్లేస్ విదౌట్ ఎనీ గివింగ్ ఎనీ రీజన్. బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక బిజీ లైఫ్ స్టైల్, షూటింగ్ టైంలో ఎంటర్టైన్మెంట్, కెమెరాస్, కుకు విత్ జాతిరత్నాలు అనే షోతో మళ్ళీ మా అందరి ముందు కనిపించారు. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ ఏమనిపించింది? ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక షో వచ్చింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ యాక్చువల్లీ నో, రీసెంట్గా నేను ఒక మూవీ చేశాను కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. రీసెంట్గా ఒకటి రిలీజ్ కూడా అయింది. సో ఇట్స్ నాట్ దాట్ ఐ ఫర్గాట్ కెమెరా, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ కెమెరా. నా కెమెరా అంటే చాలా ఇష్టం. అది కెమెరా కనిపించగానే యాక్టింగ్ది లోపల నుంచి అదే వచ్చేస్తుంది. సో దిస్ తో ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్, బికాజ్ నేను టీవీ ఎక్కువ చేయలేదు. లైక్ నేను మూవీస్ చేశాను బట్ టీవీ I have not done much. Like there was a reality show which I did and there were a couple of events which I did. Then when I got called from the same team, like for the same channel, so I couldn't say no to it and I was like comedy nenu adi kuda on spot cheyagaltana leda ani aloచించి ఒప్పుకున్నాను. And it's going well, like చాలా బాగుంది, everyone is liking it, I'm personally liking myself, it's good. Yeah, I'm happy. Like కెమెరా చూడంగానే అన్నీ మళ్ళీ
ఇలా గ్యాప్ లాంటిది ఏమి ఉండదు, మర్చిపోయాను లాంటిది ఏమి ఉండదు. అది యాక్టింగ్ అదే వచ్చేస్తుంది బై డిఫాల్ట్. చల్లోతో స్క్రీన్ మీద కనిపించిన తర్వాత నీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? ఆడియన్స్ దగ్గర నుంచి కానీ, నిన్ను ఫాలో అయ్యే ఫాలోవర్స్ దగ్గర నుంచి కానీ, వాట్ ఆర్ ద కాంప్లిమెంట్స్ యూ గెట్? Yeah, I get good compliments like it's good to see you back on screen. Please keep doing more of the work and you're doing well. You are being very active. So నేను చాలా యాక్టివ్ ఉంటాను అన్నమాట షోలో, బికాస్ జాతి రత్నాలు కదా, కామ్గా ఉండలేము. So I try to like talk a lot. I don't be quiet on the show. So yeah, I'm getting very good compliment even from almost everywhere. So I'll try to give my best ఇంకా కమింగ్ ఎపిసోడ్లోని నేను అనుకుంటున్నాను. సో ఆన్ స్పాట్ కామెడీ అనుకున్నంత ఈజీ కాదు, కాదు. జనరల్గా టీవీ షోస్లో ఇంకా కష్టం. అండ్ దాంట్లో ఇంకా చాలా మంది ప్రొఫెషనల్ కామెడియన్స్ ఆల్రెడీ ఉన్నారు జాతి నటాలు. మేమైతే లైక్ ఐ వాజ్ థింకింగ్, మనం స్క్రిప్ట్ చూసి డైలాగ్ మూవీస్లో అలవాటు, స్క్రిప్ట్ ఇస్తారు చూసి చదువుకొని చెప్పే. ఇక్కడ అలా ఏమి ఉండదు, ఆన్ ది స్పాట్. సో వాట్ ఎవర్ బ్లా 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 ఏముంటే అది, ఏం నచ్చితే అది వేస్తారు, ఎడిటర్కి ఏం నచ్చకపోతే అది. అట్లా చాలా పోయి ఉంటాయి కదా ఎడిటింగ్. యా చాలా పోతాయి, బట్ ఏం చూపించినా ఓకే ఫైన్. ఈ టీవీ షో బిగ్ బాస్ తర్వాత ఈ సెకండ్ టైం కదా, అంటే బిగ్ బాస్ అది కంప్లీట్ డిఫరెంట్, అది లైఫ్ బిగ్ స్టైల్ బాస్ పర్సనాలిటీ మీద తర్వాత దట్స్ ఎ రియాలిటీ షో. బిగ్ బాస్ తర్వాత ఇమీడియట్లీ టాలీవుడ్ స్క్వేర్స్ అని ఒక షో వచ్చింది. ఇట్ వాస్ అ గేమ్ షో ప్లేయింగ్ విత్ సెలబ్రిటీస్ అండ్ వి వర్ ఇన్ ద బాక్సెస్. సో దట్ వాస్ వన్. ఆఫ్టర్ బిగ్ బాస్ దేర్ వాస్ వన్ TV which I did, and then I did couple of like celebrations కానీ దసరా, సంథింగ్ సంక్రాంతి లాంటి చిన్న చిన్న ఈవెంట్స్ చేశాను టీవీలో. అండ్ దెన్ దిస్ ఈస్ దట్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. సో ఒక నార్త్ ఇండియన్ నుంచి వచ్చిన అమ్మాయి తెలుగులో క్లిక్ అవ్వడం అనేది చాలా రేర్గా జరిగే ఇన్సిడెంట్స్ అవంతా. ఎక్కడైనా నార్త్ ఇండియన్ నుంచి వచ్చాను కాబట్టి ఇంకా అనుకున్నంత స్థాయిలో నాకు రికగ్నైజేషన్ రాలేదు అనే పాయింట్ అనిపించిందా? లేదు, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ గాట్. నాకు అలా ఏం అనిపించలేదు మీరు చెప్పినట్టు. ఎక్కడి నుంచి? ఉత్తరాఖండ్? యా, యాక్చువల్లీ మా రూట్స్ అంతా నార్త్ ఇండియన్, మా ఉత్తరాఖండ్ కొండలు అనమాట. పహాడీ అమ్మాయి అని పిలుస్తారు నన్ను. సో మా ఫ్యామిలీ మొత్తం నార్త్ ఇండియన్ ఏమైరు, ఆ రూట్స్ ఆర్ ఆల్ నార్త్ ఇండియన్. బట్ నేను పుట్టింది మాత్రం విజయవాడలో పుట్టావా? అది చాలా మందికి తెలీదు. మరి పక్కనే మచిలీపట్నం. అవునా? సో ఐ వాజ్ బోర్న్ ఇన్ విజయవాడ అండ్ దెన్ మై డాడ్, అప్పుడు నేను పుట్టింది విజయవాడ, బట్ మై స్టడీస్, నేను పెరిగింది అంతా ఆల్మోస్ట్ హైదరాబాదే. సో మై డాడ్ వాజ్ ఇన్ టు రైల్వేస్. మై ఫాదర్ నౌ ఈజ్ రిటైర్డ్. అప్పుడు ఈ వాజ్ రైల్వేస్. సో సిటీస్ ట్రాన్స్ఫర్ అయ్యేది. సో నేను పుట్టినప్పుడు హీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ విజయవాడ. అండ్ దెన్ ఆఫ్టర్ లైక్ I think 1.5 years, I think, when I came back to Hyderabad. So when he was shifted in Hyderabad after 1.5 years, since then we've been in Hyderabad. ikkade chadvadam, ikkada peragidam anta Hyderabad lone jarigindi. So that's how Hyderabad happened to us. So now we are totally like we are here only and we are really grateful to this city. నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడ వెళ్ళినా నాకు ఈ ఫీల్ రాదు. ఇక్కడ ఫుడ్ కానీ ఐ లవ్ సౌత్ ఇండియన్ ఫుడ్. నార్త్ ఇండియన్లో ఉండి కూడా మా మమ్మీ ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ ఇవే ఎక్కువ చేసి ఐ లైక్ స్పైసీ ఫుడ్. మా నార్త్కి వెళ్తే అసలు ఉప్పు వేసారా లేదా అనిపిస్తుంది. అలా అక్కడ కొంచెం చప్పగా తింటారు, మేము అక్కడ వెళ్తే అన్ని ఎక్కువ వేసుకొని తింటాం. సో అలా సౌత్ ఇండియాలో పుట్టి, దట్టు మా విజయవాడలో పుట్టి, ప్రాపర్ ఆంధ్ర కదా, ప్రాపర్ తెలుగు రాకపోవడం ఇంకా. సో అది తెలుగు నాకు అంత ఫ్లూయెంట్గా ఎందుకు రాదంటే, ఉన్నది హైదరాబాదే, సౌతే, ఆంధ్ర, తెలంగాణ, ఇప్పుడైతే తెలంగాణ, బట్ నా స్లాంగ్ కొంచెం తెలంగాణ కూడా వస్తుంది. సో నా తెలుగు ఫ్లూయెంట్గా ఎందుకు లేదంటే, ఇన్ స్కూల్, కాలేజెస్ వి యూజ్డ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అండ్ దెన్ ఇంట్లో వి స్పీక్ ఆ మదర్ టంగ్ పహాడీ మాట్లాడతాం ఇంట్లో. పహాడీ అంటే ఎలా ఉంటుంది లాంగ్వేజ్? పహాడీ అంటే గూగుల్ చేసుకోబా. ఎట్లా, హిందీలా ఉంటుందా, ఉర్దూలా ఉంటుందా? లేదు, హిందీ లాగే ఉంటుంది, కొంచెం గుజరాతీ టచ్ వస్తుంది లాస్ట్ లో. ఓకే. సో వి టాక్ దాట్, లైక్ నేను, మా బ్రదర్స్, మై మామ్, డాడ్, మా ఎంటైర్ ఫ్యామిలీ దాని తప్ప వేరే మాట్లాడరు.
బయట ఇంగ్లీష్ ఆర్ కొంతమంది తెలుగు ఫ్రెండ్స్ ఆర్ వర్క్ ప్లేస్లో యాక్చువల్లీ నేను నేర్చుకుంది తెలుగు అంటే వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ మన టెక్నీషియన్స్ అందరూ ఎక్కువ ఆంధ్ర నుంచి ఉంటారు. అవును. సో దే స్పీక్ తెలుగు అండ్ నాకంత తెలుగు రాకపోయినా నేను కష్టపడి వాళ్ళతో తెలుగు మాట్లాడుతాను సో దట్ దే ఫీల్ కంఫర్టబుల్. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఆర్ హిందీ కూడా వాళ్ళకి రాదు. సో నేనే వాళ్ళతో మాట్లాడి ఐ ట్రైడ్ ఇంప్రూవింగ్ మై తెలుగు. ఇప్పుడు నాకు ఎంత వస్తే అంత నేను మాట్లాడతాను. ఇట్స్ నాట్ దట్ వచ్చి కూడా మాట్లాడదు అని కాదు, ఎంతవరకు వస్తే అంత మాట్లాడతాను. బట్ అర్థం మొత్తం అవుతుంది. ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు అండ్ ఐ ఆల్సో స్పీక్ లైక్ వెరీ వెరీ ఫ్యూ సాంస్క్రిట్ కష్టమైన వర్డ్స్ చెప్పలేనేమో కానీ మిగతా మై దిస్ ఇస్ హౌ మై తెలుగు ఇస్ లైక్ అక్కడిక్కడ. కానీ చాలా తక్కువ మంది తెలుసు కదా నువ్వు విజయవాడలో పుట్టిన అమ్మాయి యాక్చువల్లీ అని. ఎవరికి తెలీదు విజయవాడ అనేసి, బికాజ్ ఇంకా హైదరాబాద్లో ఉంటాను కాబట్టి గెస్ట్ కూడా ఎవరు చేయరు. నేను కూడా ఇక్కడ చెప్పే అవకాశం యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూస్ చాలా తక్కువ, అవును. ఎక్కువ ఇవ్వను. దెన్ ఎప్పుడైనా ఈవెంట్స్కి విజయవాడ వెళ్తే నేను చాలా ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది. బర్త్ ప్లేస్ కదా, జన్మభూమి అంటారు. సో నాకు ఒక చిన్న కనెక్షన్. బాగానే వచ్చి తెలుగు అయితే జన్మభూమి అని వాడామంటే సో హిందీలో కూడా జన్మభూమి బోల్తేనా ఓకే అందుకని. అట్లా వచ్చా. సో ఎస్ దట్స్ హౌ హైదరాబాద్ హ్యాపెన్ టు us and yeah. సో ఈ పహాడీ లాంగ్వేజ్ లో హా, ఐ లవ్ యూ అనేదాన్ని ఏమంటారు? ఎవరికి చెప్తావు వెళ్ళి పహాడి అమ్మాయి ఎవరో కావాలా? ఒకరికి చెప్పుకుంటా ఏముంది, అర్థం కాకుండా చెప్పాలి కదా ఫస్ట్. ఆహా. ఇంట్రెస్టింగ్ ఇంప్రెస్ చేయాలి కదా. మీ తిక్కి ప్యార్ కరుంచు, మీ తిక్కి మీ తిక్కి ప్యార్ కరుంచు. మీ తిక్కి ప్యార్ కరుంచు. పహాడి అమ్మాయి వెతుకుతున్నావా? అర్థమైతే కింద కమెంట్ చేయండి. సో విజయవాడలో పుట్టావు, ఆహా. విజయవాడలో పెరిగావు. మీ ఫ్యామిలీ అందరికి కూడా తెలుగు వస్తుందా? మా పేరెంట్స్కి కొంచెం ఎంత ఫ్లూయెంట్గా రాదు, బట్ యా మై బ్రదర్ స్పీక్ వెరీ గుడ్ తెలుగు బికాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ స్టడీస్లో చదువుకున్న దగ్గర కొంచెం తెలుగు ఫ్రెండ్స్ ఎక్కువ, బోత్ మై బ్రదర్స్. సో వాళ్ళ తెలుగు నాకంటే బాగుంటుంది. యా సో వాళ్ళ రైల్వేస్, మై ఫాదర్. యా ఫాదర్ రైల్వేస్, రూట్స్ అన్నీ కూడా ఉత్తరాఖండ్ అటు సైడ్ ఉంది. అవును. సో అటు ఇండస్ట్రీ ట్రై చేయకుండా ఎందుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని చూస్ చేసుకుని ఇక్కడ సెటిల్ అవ్వాలనుకున్నాను? సో యాక్చువల్లీ నేను ఫిల్మ్ లైన్లో వస్తానని ఎప్పుడు అనుకోలేదు. మా ఫ్యామిలీలో ఎవరూ లేరు. మా ఫ్యామిలీ ఏంటి, మా మొత్తం ఏమంటారు ఖాందాన్ మే కోయి నహీ హై. అండ్ యాక్చువల్లీ ఆఫ్టర్ మై స్టడీస్ వాజ్ డన్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ అన్ ఎయిర్ హోస్టెస్. సో నేను ఎయిర్లైన్స్లో వెళ్ళాలని ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ ప్రాపర్గా తీసుకున్నాను. మంచిగా తీసుకున్నాక ఐ థింక్ దే వాజ్ సమ్ ఈవెంట్ ఇన్ హోటల్ తాజ్ కృష్ణ బ్యాక్ దెన్. సో నేను ఒక ఫ్రెండ్తో ఆ ఈవెంట్ అటెండ్ చేయడానికి వెళ్ళాను. నేను అప్పుడు ఇంకా సన్నగా, ఇంకా అంటే ఇప్పుడు ఏం సన్నగా లేను, బట్ అప్పుడు నేను కూడా సన్నగా బాగున్నావులే, మరి అంత. పొడుగ్గా చాలా ఐ వాజ్ వెరీ యంగ్. సో ఒక కొరియోగ్రాఫర్ చూసారు నన్ను, చూసి హీ వాజ్ కండక్టింగ్ సమ్ ఫ్యాషన్ షో ఇన్ దాట్ ఈవెంట్. చూసి అరే ఈ అమ్మాయి చాలా బాగున్నావు, సన్నగా బాగున్నావు, హైట్ కూడా ఉంది, వై డోంట్ యూ ట్రై మోడలింగ్ అంటే నేను భయపడి మా ఇంట్లో చంపేస్తారు, దే విల్ నాట్ లెట్ మీ డూ అనేసి నేను రిజెక్ట్ చేసేసాను అప్పుడు. దెన్ ఐ థింక్ ఫర్ 2 years I did not like I was so away from that. And then after 2 years again that person contacted me and I was like okay ఇంతగా అడుగుతుంటే why shouldn't I try అనేసి నేను, ఏ ఇయర్ ఇది? this must be somewhere in 2010 I think. ఓకే. 2010-11 కొంచెం మరీ చిన్నపిల్లప్పుడు. చాలా. సో చేశాను, మోడలింగ్ ప్రాజెక్ట్స్ బాగా వచ్చాయి. ఐ వాజ్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ మోడలింగ్. అండ్ మా ఇంట్లో స్టార్టింగ్లో అస్సలు ఒప్పుకోలేదు. సో నేను ఇంట్లో చెప్పే వరకు చాలా కోప్పడ్డారు. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ మమ్మీ 2-3 షోస్ చేసి చూస్తాను అంటే ఏదో ఇష్టంగా కాదు, బట్ బికాజ్ ఐ వాజ్ ఇన్సిస్టింగ్ కి లెట్ మీ డూ ఇట్. సో అప్పుడు కొంచెం మంచిగా కవరేజ్ బాగా వచ్చింది, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇవన్నీ సైట్స్లో రావడము. వచ్చి చూస్తే ఐ వాజ్ లైకింగ్ దాట్, ఓకే పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ అనేసి. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ అండ్ ఫుల్ ఫ్లెజ్గా నేను చాలా ఫోటోషూట్స్ కానీ యాడ్స్ కానీ టీవీ కమర్షియల్స్ అంత చేయలేదు, బట్ ర్యాంప్ షోస్ ఇవన్నీ బాగా చేశాను. సో అలానే నాకు సమ్ మూవీ ఏజెన్సీ తను మూవీస్కి అడిగారు. అడిగితే ఓకే మోడలింగ్లో వెళ్ళాను, లెట్స్ సీ మూవీలో ఎలా వర్కౌట్ అవుతుందని నేను ట్రై చేశాను. అండ్ వై ఐ చోజ్ ఓన్లీ టాలీవుడ్ అంటే బికాజ్
యాజ్ ఐ సెడ్ ఐ లివ్ విత్ మై ఫ్యామిలీ అండ్ నేను వేరే సిటీకి వెళ్ళి వేరే ఇండస్ట్రీ ట్రై చేసి అక్కడ ఫ్యామిలీ లేకపోతే చాలా కష్టంగానే నేను అనుకుంటాను. అండ్ మై ఫ్యామిలీ డజంట్ లెట్ మీ గో ఎనీవేర్ లైక్ అవుట్ స్టేషన్స్ ఎక్కువ. ఓకే 1-2 times 1-2 nights అంటే షో ఉన్నా షూట్ ఉన్నా నౌ దే అలవ్, బట్ స్టేకి ప్రాపర్ స్టేకి వాళ్ళు అంతా భయపడతారు కొంచెం. సో అప్పుడైతే ఐ వాజ్ వెరీ యంగ్ కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. అండ్ నేను కూడా చాలా కంఫర్ట్ ఇక్కడ ఇంట్లో ఉండడం, టైంకి ఫుడ్ దొరకడం, టైంకి వర్క్ చేసి రావడం. సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. అండ్ దెన్ నేను తెలుగు కూడా కొంచెం పిక్ చేసుకునే వరకు నాకు కొంచెం ఈజీ అయిపోయింది. ఇప్పుడు నేను తమిళ్ ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ వెళ్తే నాకు అసలు తెలుగే సరిగ్గా రాదు. అది ఏం చెప్పాలో అక్కడ. ఇంకా ఇక్కడ ఐ డోంట్ టేక్ ప్రాంప్టింగ్ ఆల్సో. తెలుగు నేను ఐ రీడ్ ద డైలాగ్స్, ఐ రైట్ ఇట్ డౌన్ ఇన్. రాయడం కూడా వచ్చు తెలుగు? తెలుగు రాయడం రాదు, బట్ తెలుగు కొంచెం కొంచెం నేను చదువుతా. ఓకే. Because when I was in 5th standard, my first language is Hindi, and there was no Telugu till 5th. There was no Telugu till 4th. There was no Telugu, but 5th lo you will have one compulsory Telugu language. Enta oddu ana Telugu compulsory untadi. Only 1 year I had Telugu subject, and then again from 6th I picked the special English. అది చాలా పెద్ద మిస్టేక్ చేశాను. తెలుగువే కంటిన్యూ చేస్తే ఈరోజు నాకు తెలుగు చాలా మంచి రాయడం కూడా వచ్చేదేమో. సో బికాస్ ఐ స్టడీడ్ ఇన్ దట్ 5th standard, ఆ ఈ కఖ గఘ ఒత్తులు తప్ప దే వాస్ ఇంకా ఏం లేదు. 1 year లో మీరు ఏం చెప్పు ఒకసారి. ఆ ఈ అదే తర్వాత మర్చిపోయా. మరి చదవడం వచ్చు. సో నేనేం చేశానంటే నేను పాస్ కూడా అయ్యాను తెలుగు అప్పుడు 5th ఒక్కసారే ఉండే. ఒకసారి పాస్ అయ్యింది? ఒక్కసారే ఉండే. ఒక్కసారే ఉండే. ఏం చెప్తున్నాను, 5th లో ఇట్ వాస్ కంపల్సరీ. ఆ ఒక్క ఇయర్ లో నేను కొంచెం తెలుగు పిక్ చేసుకున్నాను. సో నేనేం చేశాను అంటే వెన్ ఎవర్ ఐ యూస్ టు పాస్ బై ఐ స్టార్టెడ్ రీడింగ్ హోర్డింగ్స్ ఆన్ రోడ్. హోర్డింగ్స్ చిన్న చిన్నవి చదివి నాకు కొంచెం తెలుగు చదవడం వచ్చు. చాలా స్పీడ్గా చదవలేను, కానీ మెల్లగా చదువుతా. సో నాకు డైలాగ్స్ ఇచ్చినప్పుడు కూడా నేను కొంచెం చదివి ఇంకా తొందరగా అర్థం అవ్వకపోతే పెద్ద పెద్ద వర్డ్స్ ఐ కాల్ సమ్ ఏడియా, ఐ రైట్ ఇట్ డౌన్ ఇన్ తెలుగు ఇంగ్లీష్. సో అలా నేను తెలుగు నాకు ఈజీగా ఉంది, బట్ వేరే లాంగ్వేజెస్ మైట్ బి డిఫికల్ట్ ఫర్ మీ అనుకొని కూడా నేను ట్రై చేయలేదు వేరే ఇండస్ట్రీ. సో నీ ఫస్ట్ ఫిలిం ఒక లైలా కోసం? ఒక లైలా కోసం. దాంట్లో చాలా సీన్స్ వరకు ఎడిట్ అయినాయి నావి. అది కామన్, చాలా వరకు ఎడిట్ అయినాయి. సో నేను వినింది ఇండస్ట్రీలో మేల్స్కి చాలా టఫ్ ఒక ఫస్ట్ ఫిలిం వరకు రావడం కోసం. ఫీమేల్స్కి వెరీ ఈజీ బికాస్ ఆఫ్ దేర్ గ్లామర్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే రిలేషన్స్ త్రూ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళకి ఈజీగా ఛాన్సెస్ అయితే ఫస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ వరకు వచ్చేస్తాయి అని. సో నీ విషయంలో ఫస్ట్ ఫిలిం వరకు నీ జర్నీ ఎలా నడిచింది సినిమా ఇండస్ట్రీలో? నా జర్నీ అయితే యాజ్ ఐ సెడ్ ఐ గాట్ దట్ ఫిల్మ్ త్రూ సమ్ ఏజెన్సీ. దే కాంటాక్టెడ్ మీ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే డూయింగ్ ఇట్. సో ఫర్ మీ I didn't check for the roles. Like as I said, I was not planning to get into acting line. Yeah, it is same even for females. It's not that easy what you think or people think. ఇండస్ట్రీలో సెక్స్ అండ్ సక్సెస్ రెండు హ్యాండ్ టు హ్యాండ్. ఫస్ట్ది నువ్వు ఇస్తే సెకండ్ది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ థియరీ ఒకటి చాలా మంది దగ్గర నుంచి నేను విన్నా. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? అట్లా ఎవరైనా అప్రోచ్ అయిన సందర్భాలు ఉన్నాయా? నువ్వు ఇది ఇస్తే నేను నీకు సక్సెస్ ఇస్తా అలా ఉంటే మరి ఇంత టాలెంట్ ఇండస్ట్రీలో బయటకు రాదు కదా. మేబీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటున్నారు, బట్ ఐ థింక్ ఇఫ్ బోత్ హ్యాండ్స్ మీట్, if both hands don't have a problem, then who has a problem? నా ఒపీనియన్ ఏంటంటే ఎవరికి ప్రాబ్లం లేకపోతే మీకెందుకు ప్రాబ్లం? ఎవరికి వాళ్ళకి ప్రాబ్లం లేకపోతే ఎవరికి ప్రాబ్లం ఉంది అంటున్నాను. మొత్తం వినండి, లైక్ వాట్ ఐ థింక్. బికాస్ నేను ఎప్పుడు ఇంతవరకు ఫేస్ చేయలేదు. నేను ఫేస్ చేసింది నేను చెప్తాను. నా ఒపీనియన్ ఏంటంటే ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది వాళ్ళు చేయాలి. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ with what they are and who they really are, so I think it should be fine. But na opinion lo personally I am not okay with hand in hand, so nen durangane untanu. So do you see me successful? Do you no, right? Yeah, అలాంటి సందర్భాలు నాకు ఇనిషియలీ ఒకటి రెండు సిచ్యువేషన్స్ అలా జరిగాయి. But I clearly didn't give any signs. And then I also lost couple of good projects. I was rejected.
బికాస్ ఆఫ్ removed. Like I don't know what exactly was the reason, but ఒకటి రెండు సందర్భాలు నాతో ఇనిషియలీ జరిగాయి. కాస్టింగ్ కావచ్చు అట్లా కాస్టింగ్ కౌచ్ అంటే యా ఐ మీన్ ఐ వాజ్ ఆస్డ్ not directly but indirectly, but I could understand that. So I clearly, as I said, I didn't give any signs. నేను చాలా రూడ్గా సరేలే నాకు that's the case, then I'm fine with whatever it is అనేసి అలా I lost couple of good projects. And I was rejected for no reason, and I used to feel really hurt, like, and then I used to make up my mind, and I was like, okay, fine, pote poni, maybe something else better is there for me అనేసి నేను I used to let it go. ఇండైరెక్ట్ గా అంటే ఎలా అడిగేటోళ్ళు? ఇండైరెక్ట్గా అంటే లైక్ ఏమైనా రోల్కి ఎవరైనా అప్రోచ్ అయితే జనరలీ నోబడీ విల్ ఆస్క్ యూ ఫ్రమ్ ద మూవీ పీపుల్ ఆర్ కానీ డైరెక్టర్స్ వాళ్ళు ఎవరు అడగారు. సమ్వన్ హూ ఇస్ ట్రైంగ్ టు కాస్ట్ యూ, దే విల్ ట్రై టు ఆస్క్ యూ ఇండైరెక్ట్లీ, లైక్ ఇంకా మాటల్లో అర్థం అయిపోతుంది అది, వాళ్ళ కాంటెక్స్ట్ ఏదో మీకు అర్థం అయిపోతుంది. సో నేను చాలా భయపడేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడైతే నాకు ఎవరు అడగరు, వేస్ట్ అడిగి కూడా అనేసి నోబడీ ఆస్క్ మీ. సో ఎనీ టాప్ యాక్టర్ కానీ సీనియర్ యాక్టర్స్ కానీ నిన్ను బ్యాడ్గా ట్రీట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నో పెద్ద యాక్టర్స్ అయితే చేయలేదు, బట్ వాళ్ళకి పెద్ద అనుకునే వాళ్ళు మాత్రం చేశారు. Also some people think I'm not a local girl, so they can behave however they want. And some of the TV actors who have acted with, like who have worked with, they think I'm dumb. But it's not that I like their validation, but జనాలు కొంచెం కంపాషనేట్గా ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటాను. కొన్ని ఫ్లర్ట్ చేసిన సందర్భాలు కొంతమంది చేశారు, but I think healthy flirting is fine. Like every girl likes it secretly. Right? So line cross చేయనంత వరకు I think it's fine. It should not be bad. I mean, it should be good. It should be respectful. Line cross చేయనంత వరకు flirting is not a bad thing, but it has to be respectful అని నేను అనుకుంటాను. ఒకలేలత కోసం సినిమాతో డెబ్యూ చేసినా కూడా చాలా తక్కువ టైంలో గోపాల అనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఆయనతో పాటు నటించే ఒక అదృష్టం వచ్చింది చాలా తక్కువ టైంలో. ఆ రోల్ ఎలా వచ్చింది అండ్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది, ఆయనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ గురించి కొంచెం షేర్ చేసుకోండి. So first of all, I feel I'm lucky and blessed to be casted in that role, which I didn't think I'll be giving my best in that, because అది కొంచెం మెచ్యూర్డ్ లేడీ క్యారెక్టర్ ఉండే. అండ్ ఆ రోల్ నాకు చాలా ముందు వచ్చింది. ఒక ఏజెన్సీ నుంచి అగైన్ మేనేజర్ టెక్స్టెడ్ మీ కి హిందీలో ఓ మై గాడ్లో ఆ క్యారెక్టర్ ఉంది చేస్తావా అంటే, అది ఒక నెగటివ్ షేడ్. నేను చూసి భయపడ్డా, అమ్మో నేను చేయలేను. అండ్ దట్ వాస్ షాట్ ఇన్ 2014 అండ్ మై ఫేస్ వాస్ ఇంకా I was very little by then. And then I was called for audition. So initially I got that role and I said no, I will not do. And then again there was one photographer who I worked with. His name is I think his name was Kalyan, and he texted me saying my friend is doing a movie, Dolly Garu, so would you like? Then Dolly sir పేరు విని నేను సరే అని ఒక ఆడిషన్కి వెళ్ళాను. అండ్ దెన్ యాక్చువల్లీ మధుశాలిని చేసిన రోల్ అండ్ అది రిపోర్టర్ రోల్, అండ్ గోపాలలో నేను చేసిన గోపికామాత. ఇనిషియలీ గోపికామాత రోల్ మధుశాలినికి అండ్ రిపోర్టర్ రోల్ నాకు ఉండే. మాకు పిలిచింది, నాకు మాతాగా పిలిచారు, ఆమెకు రిపోర్టర్గా పిలిచారు. బట్ చూసి ఇద్దరిది స్వాప్ చేస్తే షీ డిడ్ంట్ వాంటెడ్ టు డూ మాతా రోల్, ఐ డిడ్ంట్ వాంటెడ్ టు డూ రిపోర్టర్ రోల్. మాకు ముందు చెప్పిన రోల్స్కి వీ వర్ ఓకే విత్ ఇట్. అండ్ దెన్ నాకు లుక్ టెస్ట్ అయ్యాయి చాలా, 1, 2, 3, 4. అండ్ ఐ హ్యావ్ టు గో ఫ్రమ్ సికింద్రాబాద్ టు రామనాయుడు స్టూడియో ఫర్ ద లుక్ టెస్ట్. ఐ గాట్ సో డన్, లైక్ 8-9 లుక్ టెస్ట్ అయ్యే వరకు వద్దు నేను ఇంకా లుక్ టెస్ట్లు ఇవ్వలేను. ఆ ప్రొడ్యూసర్స్ సురేష్ బాబు గారు ఆల్వేస్, అండ్ నాకు ఏడీస్ మెసేజ్ స్క్రీన్ షాట్ పంపించు, సార్ పిలుస్తున్నారు ఏం చేయమంటారు అంటే. సో నేను వెళ్ళేదాన్ని, బికాస్ సార్ యూస్ టు ఫీల్ ఐమ్ వెరీ యంగ్ ఫర్ దట్ క్యారెక్టర్. గోపికా మాత కొంచెం మెచ్యూర్డ్ లేడీ కదా హిందీలో. బట్ డాలీ సార్, ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. హీ సెడ్ కి ఇట్ విల్ పర్ఫెక్ట్లీ సూట్ హర్. ఇట్స్ ఆల్ అబౌట్ ద డైరెక్టర్, హౌ దే వాంట్ టు షో యూ. ఆ రోల్కి సూట్ అయ్యేలాగా హీ ట్రైడ్ షోయింగ్ మీ, అండ్ ఐ రియలీ ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ రోల్. అండ్ డాలీ సార్ బిలీవ్డ్ ఇన్ మీ. నేను దానికి చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. యా.
అండ్ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో work చేయడం అండ్ See. ఆయన సెట్స్లో ఎలా ఉండేవారు ఏంటి? స్టార్స్ చాలా మంది ఉంటారు అండ్ డెప్యూటీ సీఎం కూడా చాలా మంది అవుతారు, బట్ పవన్ కళ్యాణ్ గారు లాగా ఎవరూ అవ్వలేరు. మనం ఇప్పుడు ప్రస్తుతం మనం గాంధీ గారి గురించి కానీ భగత్ సింగ్ గారి గురించి ఎలా చదువుతామో హిస్టరీ బుక్స్లో, మనం ఫ్యూచర్లో పక్కా పవన్ కళ్యాణ్ గారి గురించి అలా డెఫినెట్లీ చదువుతాం, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ సెట్స్లో నేను అతన్ని చాలా తక్కువ చూసాను బికాస్ వీ రియలీ నెవర్ హ్యాడ్ అ కాంబినేషన్ టుగెదర్. ఓకే. సో నేను చూసినప్పుడు చాలా ఆయన పని ఆయన చేసుకునేవారు, ఎవరిని ఇంటిమిడేట్ చేయకపోతుండే అండ్ నో టాంట్రమ్స్, డూయింగ్ హిస్ వర్క్. చాలా మంచిగా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోవడం, చాలా కంపోజ్గా ఉండడం, చాలా గ్రౌండెడ్గా ఉండడం. అండ్ సెట్లో ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్తో ఎలా మాట్లాడతారో ఒక లైట్ బాయ్తో కూడా అవసరం ఉంటే హీల్ టాక్ ఇన్ ద సేమ్ టోన్. సో ఇట్ వాస్ రియలీ రియలీ గుడ్ వర్కింగ్ విత్ హిమ్. ఐ ఫెల్ రియలీ గుడ్ అండ్ హీస్ అ వెరీ నైస్ హంబుల్ పర్సన్. ఏదైనా కాన్వర్జేషన్ మీ ఇద్దరి మధ్య అవ్వటము ఆర్ కుదరలేదు. అసలు కుదరలేదు. అండ్ అదే సెట్లో వెంకటేష్ గారితో ఉన్నాయి కదా కాంబినేషన్? ఆయనతో చాలా ఉన్నాయి. హీఈస్ ఆల్సో వెరీ స్వీట్ పర్సన్, వెరీ వెరీ స్వీట్ పర్సన్. ఎనీ మెమరీ విత్ వెంకటేష్ గారు? ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఏదైనా సెట్స్లో ఆయనతో డిస్కస్ చేయడం కానీ, ఆయనతో మాట్లాడటం కానీ, కాన్వర్జేషన్? whenever he talks he'll always like tell you how to be a good actor. ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు బికాస్ he's been from a very long time and చాలా మంచిగా చెప్తారు, చాలా అర్థమైనట్టు చెప్తారు. I have good memories with him. And then I was like losing weight, he's like don't lose weight anymore అని చెప్పారు నాకు. ఓకే. అంత మంచి సినిమా పడిన తర్వాత ఆల్మోస్ట్ గోపాల తర్వాత చాలా కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి. ఇండస్ట్రీ ఒకసారిగా అట్లా ఆ సినిమాలో ఈ పిల్ల బాగా చేసింది అని ఒక పాయింట్ వచ్చేసి ఉంటుంది. తర్వాత ఎందుకు అంత మంచి రోల్స్ రాలేదు? అది అసలు నాకు కూడా తెలీదు ఎందుకు అవ్వలేదు. యాక్చువల్లీ ఏమైందంటే నేను చాలా మంది నన్ను తప్పుగా తీసుకున్నారు. మేబీ షీ స్టార్టెడ్ ఛార్జింగ్ ఎ లాట్ అనుకొని భయంతో కూడా చాలా మంది అప్రోచ్ అవ్వలేదు. నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు అండ్ ఎక్కువ ఐ డెంట్ మీట్ లాట్ ఆఫ్ పీపుల్. నేను ఒక దాని ఉన్నానని చాలా మంది మర్చిపోయినట్టు ఉన్నారు దాని తర్వాత. సో అది నా మిస్టేక్ అనుకుంటా నేను, బికాస్ ఐ డెంట్ లైక్ వన్స్ ఏమన్నా ఇది రిలీజ్ అయితే మీరు కొంచెం సోషలైజ్ ఎక్కువ అవ్వాలి అని నేను అనుకున్నా, బట్ విచ్ ఐ కుడెంట్ డూ. అండ్ యస్, మేబీ దట్ వాస్ ద రీజన్. హీరోయిన్స్ని జనరల్గా స్కిన్ టోన్ అండ్ బాడీ చూసి ఏమైనా జడ్జ్ చేస్తారా? ఒకవేళ చేస్తే ఎప్పుడైనా ఎవరైనా డైరెక్టర్ కానీ ఎవరైనా ఆర్టిస్టులు కానీ లుక్స్ చేంజ్ చేసుకోమని చెప్పారా? నాకా లేదు. అండ్ ఆల్సో ఐ డోంట్ థింక్ సో, బికాజ్ ఆడియన్స్ ఏం చూసి ఇంప్రెస్ అవుతారో మనకు తెలీదు. ఒకప్పుడు నాకు తెలియదు కానీ బట్ నౌ ఐ ఫీల్ ఆడియన్స్ సీ హౌ గుడ్ అండ్ హౌ బ్యూటిఫుల్లీ యూ పర్ఫార్మ్, అంతే. బాడీ, స్కిన్ టోన్ అది ఏం కాదు. ఐ థింక్ దిస్ జస్ట్ సీ పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తున్నారు అంతే. ఐ వాజ్ నెవర్ టోల్డ్ టు చేంజ్ ఎనీథింగ్. లైక్ మేబీ ఫర్ ఫ్యూ రోల్స్ ఐ వాజ్ మేడ్ ఫ్యూ టోన్ డార్కర్ బికాస్ కొంచెం ఎక్కువ ఆ క్యారెక్టర్స్కి దే నీడెడ్ మేబీ కొంచెం నార్మల్ గెటప్, కొంచెం విలేజ్ గెటప్. కానీ ఈవెన్ ఇన్ మంగమ్మ మై స్కిన్ టోన్ వాజ్ లిటిల్ డార్క్ ఇఫ్ యూ సీ. సో క్యారెక్టర్ని బట్టి చేస్తారు, బట్ లుక్స్ చేంజ్ చేసుకోవాలా అయితే ఐ డోంట్ థింక్ ఎనీ వన్ సేస్. కానీ ఆఫ్టర్ గోపాల మంగమ్మతో ఎక్కువ నేమ్ వచ్చింది. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. గోపాల రిలీజ్ అయ్యాకనే మంగమ్మ హ్యాపెన్ టు మీ. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మంగమ్మ ఆఫ్టర్ రిలీజ్? ఇట్స్ గుడ్. లైక్ తెలంగాణలో అయితే చాలా మంది గుర్తుపడతారు. సో ఆల్ థ్యాంక్స్ టు రాహుల్ బికాజ్ వెన్ ఐ హర్డ్ ద సాంగ్ ఐ వాజ్ లైక్ మొత్తం మాస్ ఉంది, మనం చేయలేము ఏమో అనుకున్నాను. బట్ యా, ఏమి రాసి పెట్టి ఉంటే అవి అవుతాయి, చెప్పాను కదా. ఒక క్లాస్ అమ్మాయి. ఇట్ వాస్ గుడ్. ఇంకా చాలా యూనో బోనాలు, తీన్మార్ ఇలాంటి ప్లేసెస్లో చాలా ప్లే అవుతాయి. మా ఇంటి దగ్గర కూడా చాలా సార్లు వింటాను. అండ్ ఎక్కడైనా నేను వెళ్తున్నా కూడా చాలా మంది ప్లే చేసేస్తారు కావాలనేసి. రాహుల్ టచ్లో ఉన్నారు ఇప్పటికి? రాహుల్ లేదు, ఇప్పుడు టచ్లో లేను బికాస్ హీ ఆల్సో గాట్ వెరీ బిజీ ఇన్ హిస్ కెరియర్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. సో స్టార్టింగ్ అప్పుడు మంగమ్మ చేసినప్పుడు కూడా తనది కూడా ఇనిషియల్గా స్ట్రగ్లింగ్ పీరియడ్. సో అప్పుడు ఆ సాంగ్ విన్నప్పుడు కానీ తన sang a lot of songs even by then, but I think after few ఆయన కొన్ని మ్యూజిక్ వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. దెన్ హీ వన్ బిగ్ బాస్ అలా ట్రిపుల్ ఆర్. అంటే ఎక్స్పెక్ట్ చేశారు ఎంత హ్యూజ్ సక్సెస్ రాహుల్కి వస్తుంది అని ఆ టైంలో? ఆయన చాలా బాగా పాడేవాడు, చాలా టాలెంట్ ఉంది అని అనుకున్నా. బట్ అదే మనం చెప్పలేము ఎప్పుడు సక్సెస్ వస్తుంది, ఎప్పుడు డౌన్ఫాల్ వస్తుంది. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. హీ డిజర్వ్స్ ఇట్. గుడ్ టాలెంట్. అండ్ మంగమ్మ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే బిగ్ బాస్.
ఫస్ట్ సీజన్ యాక్చువల్లీ 2017 ఫస్ట్ మంగమ్మ సీజన్ was యా ఫస్ట్ సీజన్ ఎలా ఉంటుంది ఏంటో ఎవరికి తెలియదు. తెలీదు. మీరే కంటెస్టెంట్స్, మీరేం చూపిస్తే అదే మాకు అర్థమైంది బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది అని. సో ఆ సీజన్లో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ అవ్వడం జరిగింది బిగ్ బాస్లో. కాల్ ఎట్లా వచ్చింది? ఫస్ట్ సీజన్ వెళ్దామా వద్దా అని ఆలోచించిన సందర్భం ఏమైనా ఉందా? అసలు వెళ్ళడానికి రీజన్ ఏంటి, వాళ్ళు తీసుకోవడానికి రీజన్ ఏంటి? సో దిస్ వాజ్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. Hmm. లైక్ మూవీస్ అయితే అట్లీస్ట్ కొంచెం ఐడియా ఉంది నాకు. సడన్ గా కాల్స్ వచ్చినా ఐ హ్యావ్ అన్ ఐడియా బికాస్ ఇట్స్ ఆల్ యాక్టింగ్ మూవీస్లో. బట్ బిగ్ బాస్ అప్పటికి ఇట్ వాజ్ అ ఫస్ట్ సీజన్. అప్పటికి టీవీలో ఐ థింక్ నేను ఎక్కువ ఎపిసోడ్స్ కూడా చూడలేదు. అండ్ వైల్డ్ కార్డ్ కాన్సెప్ట్ కూడా నాకు తెలీదు బికాజ్ నేను హిందీ కూడా చాలా తక్కువ సీజన్స్ చూశాను, అది కూడా అప్పుడప్పుడు. ఐఎమ్ నాట్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్ కి ప్రతి ఎపిసోడ్ చూడాలని ఏం లేదు. సో ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. అండ్ సడన్ గా నాకు కాల్ వచ్చి దెర్ ఇస్ అ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఐ వాజ్ లైక్ వాట్? బికాజ్ జనరలీ మీరు షోలో ఉన్నారు అని తెలిస్తే యుల్ హ్యావ్ సమ్ ఐడియా, యుల్ బీ ప్రిపేర్డ్, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, స్ట్రాటజీస్ ఏం వాడాలి అని. అండ్ నాకు 2 days ముందు కాల్ వచ్చింది. థర్డ్ డే ఐ వాజ్ ఇన్సైడ్ ద హౌస్. యా, సో ఐ హ్యాడ్ నో క్లూ అబౌట్ ద సీజన్ షో. స్టార్ట్ అయినప్పుడు కూడా తెలీదు. నాకు తెలీదు. అంటే నేను బస్ వెనకాల ఇక్కడక్కడ స్టార్ మాలో కొన్ని ఇలా యాడ్స్ కానీ పోస్టర్స్ కానీ బిట్స్ అండ్ పీసెస్ ప్రమోస్ ఇలా చూసాను. 2 weeks తర్వాత 15th day I was inside the house and I was like, యాక్చువల్లీ ఐ థింక్ ఇంకొక ఎవరో వేరే కంటెస్టెంట్ అనుకుని ఉంటారు వాళ్ళు, లేకుంటే వైల్డ్ కార్డ్ కూడా చాలా ముందుగా ప్లాన్ చేసి చెప్తారు. ఇప్పుడు నేను వెళ్తున్నానంటే దే షుడ్ హ్యావ్ టోల్డ్ మీ అ మంత్ సంథింగ్ లైక్ దాట్. బట్ ఐ వాస్ టోల్డ్ 2 days బిఫోర్. అంటే ఐ థింక్ సమ్వన్ గాట్ డ్రాప్, సో దే మస్ట్ హ్యావ్ ఆస్క్డ్ మీ అనేసి. సో ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ సీ. చెప్తాను కదా ఏది రాసి పెట్టి ఉంటే చేస్తా పోవాలి అనేసి. ఐ వాజ్ బిలీవింగ్ ఇన్ దట్ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్. అండ్ దట్స్ హౌ బిగ్ బాస్ హ్యాపెన్ టు మీ. దేర్ వాజ్ నో క్లూ అబౌట్ ఇట్ అండ్ ఐ డెంట్ ప్లాన్ ఫర్ ఇట్ అండ్ మై తెలుగు వాజ్ అగైన్ బ్యాడ్. ఆ టైంలో ఇంకా బ్యాడ్ కదా. వాళ్ళు ఎవరు టచ్లో లేరా? ప్రిన్స్ కానీ నవదీప్ కానీ? బిగ్ బాస్ కూడా ఇట్స్ బీన్ 8 years సిన్స్ బిగ్ బాస్ 1 హ్యాపెన్. అసలు ఎవరికి కంటెస్టెంట్ కూడా గుర్తుండరు. నోబడీ, ఐ డోంట్ థింక్ everyone gets busy with their own life, own work life, personal life. So there used to be a group. Yeah, every సీజన్ లో అందరికి గ్రూప్ ఉంటుంది. ఇప్పుడైతే అన్ని సీజన్ కలిపి ఒక గ్రూప్ చేశారు. సో ఎన్టీఆర్ గారి తర్వాత ఎప్పుడైనా కలవడం అలాంటిది ఏమైనా జరిగిందా? ఎన్టీఆర్ సార్ ని బిగ్ బాస్ తర్వాత ఎప్పుడైనా కలవడము, ఆయన గుర్తుపెట్టుకోవడము? యాజ్ ఐ సెడ్ ఐ హార్డ్లీ స్టెప్ అవుట్. నేను బయటకు ఎక్కువ రాను అండ్ ఈవెంట్స్ కూడా ఎక్కువ అటెండ్ అవ్వను. సో నో, ఐ డి నాట్ మీట్ హిమ్ ఆఫ్టర్ బిగ్ బాస్. బిఫోర్ బిగ్ బాస్ ఒకసారి ఐ థింక్ ఐ మెట్ ఇన్ సమ్ మూవీ ఈవెంట్, బట్ లాస్ట్ నేను చూసింది 8 years ago ఓన్లీ. ఐ డి నాట్ గెట్ టు సీ హిమ్. సో ఇంకా బిగ్ బాస్ సీజన్ 1 నుంచి టచ్లో ఉన్న వాళ్ళు ఎవరు దీక్షకి? బిగ్ బాస్ 1లో నుంచి ఎవరు లేరు touch. ఎవరికి లేరు అనుకుంటా నేను. అసలు అందరూ చెప్పినట్టు ఎవరితో అయినా అప్పుడప్పుడు మాట్లాడితే కూడా ఏమైనా వర్క్ ఉంటేనే మాట్లాడతాం. ఇలా డైలీ హ్యాంగ్ అవుట్ అవ్వడం, కలవడం, ఇలా సీజన్ పార్టీస్ లాంటివి ఉండవు. సో ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ ఎనీబడి. ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈస్ ఇన్ టచ్ విత్ ఎనీవన్ బికాస్ ఎవరికైనా అడిగితే వాళ్ళకు కూడా అడిగితే ఎవరు లేరు టచ్లో అనేసి అంటారు. అండ్ సీజన్ 1 చాలా పెద్ద హిట్ అయింది. క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఫాలో అయ్యారు సీజన్ 1ని. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరిగారు, జనాలు గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు, ఇంకా హ్యూజ్ రేంజ్లో ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర అయ్యారు. ఇంత అయిన తర్వాత కూడా ఇంకా స్టిల్ ఆపర్చునిటీస్ రాకపోవడానికి రీజన్ ఏంటి? నాకు నిజంగా ఇది బిగ్ బాస్ది నాకు అర్థం కాలేదు. నాతోనే ఇలా అయిందా ఆర్ చాలా మందితో అయిందా, అందరితో అయిందా అనేసి. నేను పర్సనలీ ఏమనుకున్నానంటే పీపుల్ హ్యావ్ సీన్ లైక్ ఒక ఆర్టిస్ట్ని యాక్టింగ్ చేయడం చూసారు. వాళ్ళు రియల్గా ఎలా ఉంటారో తెలీదు, కానీ షోలో అంత రియాలిటీ మొత్తం తెలిసిపోతుంది. సో ఐ థింక్ వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో అనేసి డైరెక్టర్ అనుకుంటారో ఏంటో. ఐ యాక్చువల్లీ డిడ్ నాట్ గెట్ మచ్ ఆఫ్ వర్క్ ఆఫ్టర్ బిగ్ బాస్. బిఫోర్ బిగ్ బాస్ ఐ డిడ్ కపుల్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్స్. నా మిస్టేక్ ఏంటంటే నేను చెప్పినట్టు నేను ఎక్కువ బిగ్ బాస్ తర్వాత ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు అండ్ నేను ఎవరిని వెళ్ళి కలవలేదు. మేబీ నేను ఒకదాని ఉన్నానని అందరు మర్చిపోయినట్టు ఉన్నారు అప్పుడు. సో యా, కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి, కొన్ని ఆఫర్స్ వచ్చాయి, బట్ ప్రాజెక్ట్స్ డిడ్ మెటీరియలైజ్ దెన్. ఎప్పుడైనా అనిపించిందా ఈ ఎక్కువ ఇంట్లోనే ఉండి ఎవరిని కలవకుండా సరే ఎవరైనా పిలిచినప్పుడు వెళ్దాంలే అనే పాయింట్లో ఉండటం వల్ల
మేబీ ఆఫర్స్ రాలేదేమో, ఇదే రెగ్యులర్ ఎక్కడ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇండస్ట్రీ పీపుల్తో మింగిల్ అవుతూ వాళ్ళని కలుస్తూ ఉంటే మేబీ ఇవాళ కాకపోయినా రేపన్నా ఒక ఛాన్స్ వస్తుంది, Yeah. వీళ్ళు ఇవ్వకపోయినా వేరే వాళ్ళకి పలానా అమ్మాయి ఉందని చెప్పి ఒక రిఫరెన్స్ వెళ్తుంది. Yeah. ఆ పాయింట్లు ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది, చాలాసార్లు మరి అనిపించింది. ఎందుకు అసలు బయటికి రాకుండా ఇంట్లోనే See, కూర్చొని నేను ఇంట్లోనే? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్లో ఉండడం, ఫ్యామిలీతో ఉండడం ఇష్టం. తర్వాత నాకు షూట్ ఉన్నప్పుడే నేను బయటకు వెళ్ళేదాన్ని. అండ్ దెన్ నేను ఇలా ఈవెంట్స్ అటెండ్ అవ్వడం, కలవడం. ఐ నో లైక్ రీసెంట్లీ కూడా ఒక మూవీలో నాకు ఆఫర్ వచ్చినప్పుడు నా పిక్చర్స్ ఎవరో చూపిస్తే, ఓ ఈ అమ్మాయి ఇంకా ఉందా, బాగానే ఉంది కదా, మళ్ళీ మర్చిపోయాం మేము అనేసి కూడా చెప్తారు. బికాస్ ఇఫ్ ఐఎమ్ నాట్ సీన్ పీపుల్ ఫర్గెట్. ఈవెన్ డైరెక్టర్స్ కూడా దీక్ష అని ఒక అమ్మాయి ఎగ్జిస్ట్ అవుతానని మర్చిపోతారు. లైక్ దే ఆర్ సో మచ్ ఆఫ్ టాలెంట్ కీప్ కమింగ్ ఎవ్రీ డే. మంచి మంచి టాలెంటెడ్ యాక్టర్స్ వస్తూ ఉన్నారు ఇండస్ట్రీలో. సో కనిపించకపోతే మర్చిపోతారు. దట్ ఐ నో, ఐ అండర్స్టూడ్. బట్ నా ప్రాబ్లం ఏంటంటే ఐ స్టే వెరీ ఫార్ ఫ్రమ్ సిటీ. లైక్ ఇట్ టేక్స్ మీ more than 1.5 to 2 hours to travel up and down. So మార్నింగ్ వచ్చిన ఈవినింగ్ చాలా టైర్డ్ అయిపోతాయి, డైలీ చేయలేము. సో అప్పుడప్పుడు అటెండ్ అవుతుండే, చాలా ఇంపార్టెంట్ ఉంటేనే అటెండ్ అవుతుండే. ఐ నో దే ఆర్ లాట్ ఆఫ్ యాక్టర్స్ హూ మీట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే, మీటింగ్ న్యూ పీపుల్, సోషలైజింగ్ అలాట్, దట్ రియలీ హెల్ప్. బట్ నాకు కొంచెం కుదరకపోతుండే అక్కడ నుంచి అంత దూరం నుంచి ట్రావెల్ చేసి రావడం, వెళ్ళడం. అందుకని నేను ఎక్కువ బయటకు రాలేకపోయాను. పెద్ద పెద్ద స్టార్ హీరోస్తో వర్క్ చేయడం జరిగింది. నాగార్జున గారు, వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నిఖిల్, చాలా మంది స్టార్స్తో పనిచేయడం జరిగింది. ఏదైనా ఒక ఫిలింలో ఈ సినిమా నేను చేయకుండా ఉండాల్సిందే అని రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి? యా, డెఫినెట్లీ దే ఆర్ ఫ్యూ. బట్ మనం తీసుకున్న ప్రతి డెసిషన్ అయితే కరెక్ట్ అవ్వదు కదా. ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ లైఫ్. నేను ఇంతవరకు వచ్చాననేసి నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఐ ఫీల్ ఓకే, కట్ చేసిన మేబీ ఏం జరిగినా మన మంచి కోసం అనేసి నేను అనుకుంటాను. సో ఐ బీ వెరీ పాజిటివ్. ఇనిషియల్లీ ఇట్ యూస్ టు మేక్ మీ ఫీల్ డిస్కంఫర్ట్, లైక్ ఇంత కష్టపడి కూడా ఏంటి ఇంత బాగున్నాను, అండ్ ఐ యూస్ టు లుక్ సో బ్యూటిఫుల్ ఇన్ దోస్ సీన్స్ విచ్ వేర్ ఎడిటెడ్. అది కొంచెం ఉండేది. బట్ ఏం జరిగినా ఇట్స్ ఫర్ ఆ గుడ్ ఏమో అనుకొని ఇన్ దాట్ ఫీల్ ఐ స్టే ఇన్ దాట్ ఫీల్. అండ్ now as I said, I do not feel anything. Appudu I used to little. Now I do not regret anything. ఇప్పుడు నువ్వు చాలా They స్ట్రాంగ్ గా shouldn't be తయారయ్యావు anything. అయితే. Yeah, చాలా. నేను ఒకటి విన్నా, లైక్ దీక్షకి యాక్టింగ్ రాదు, అందుకే తనకి ఆపర్చునిటీస్ రావట్లేదు. దీని మీద వాట్స్ యువర్ నోట్? ఓకే, యాక్టింగ్ రాకుండానే నాకు పవన్ కళ్యాణ్ కానీ, వెంకటేష్ కానీ, నాగార్జున కానీ, మిథున్ చక్రవర్తి గారు లాంటి వాళ్ళతో వర్క్ చేసే అవకాశం ఇస్తారా? నువ్వే చెప్పు. ఎవరు? An actor is as good as their director. సో ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది, దాట్ ఐ అగ్రీ. బట్ అస్సలు రాదంటే నేను ఒప్పుకోను. నో కాకపోతే ఇన్ని సంవత్సరాలు ఎట్లా సస్టైన్ అవుతావు? అదే కదా. సో వాట్ ఇస్ యువర్ అల్టిమేట్ గోల్, ఫైనల్ గోల్ ఏంటి? ఏమవుదామని లాస్ట్కి? I want to be remembered as a very good human being and a good actor, and my lifetime goal is to earn respect. That's my goal, ఓకే. being an actor. సో కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ నేను ప్లాన్ చేసుకున్నా. Yeah. సో దాంతో ఫినిష్ చేద్దాం ఇంటర్వ్యూ. ఓకే. Okay. వన్ యాక్టర్ యూ వుడ్ నెవర్ వర్క్ విత్ అగైన్, వీళ్ళతో ఇంకెప్పుడు నేను వర్క్ చేయకూడదు అనుకున్న యాక్టర్ ఎవరు? అలా ఏం లేదు. I will work with any actor. అసలు ఒకవేళ అలా ఉన్నా ఎందుకు చెప్తావు కెమెరా ముందు? Yeah. జనరల్గా లేదు, అలా ఏం లేదు. వర్క్ వరకే తీసుకోవాలి. యూ షుడ్ నాట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్ ఆర్ ప్రొఫెషనల్ని పర్సనల్లో తీసుకోవద్దు ఎప్పుడు. ప్రతి సెట్లో, ప్రతి వర్క్ ప్లేస్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఓకే. సో గ్లామర్ ఆర్ టాలెంట్, విచ్ సెల్స్ ఫాస్టర్? I think it's glamour, then Correct. come talents, because you can grab a lot of eyeballs. ఓకే. కాస్టింగ్ కౌచ్ రియాలిటీయా హైపా? I think it's hype reality, హైప్ రియాలిటీ. because you can grab a lot of eyeballs. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఆర్ ప్రభాస్, ఎవరు మోర్ గ్రౌండెడ్? See, I have worked with Pavan Kalyan garu, so no doubt he's a grounded person. అండ్ ప్రభాస్ గారి గురించి కూడా నేను చాలామంది బయట వాళ్ళు ఆర్ కో యాక్టర్స్తో విన్నాను దట్ హీస్ అ వెరీ హంబుల్ పర్సన్, అండ్ ద వే హీ ట్రీట్స్ హిస్ కో యాక్టర్స్ అండ్ పీపుల్ అరౌండ్ హిమ్ ఈస్ రియలీ అన్బిలీవబుల్. బోల్డెస్ట్ థింగ్ యూ హ్యావ్ ఎవర్ డన్ ఫర్ ఎ రోల్? I got into a swimming pool, that too 6 a.m. in the morning, that too when it was raining in rainy season, but not for the role, but for my Big Boss entry.
నాకు I అదే was గుర్తొచ్చింది. shivering, literally. కానీ చాలాసేపు ఉన్నావు కదా ఆ రోజు స్కూల్లోనే, అవును. వాళ్ళు చాలా రావట్లేదు. సేలు బికాజ్ ఎవరు లేస్తలేరు. దట్ డే 8:00 మోగే అలాం వాళ్ళు 9:30కి షిఫ్ట్ చేశారు. బికాజ్ నేను హైదరాబాద్ నుంచి ముంబై నుంచి లోనావలా అక్కడ నేను ప్రిపేర్ అయ్యి ఎంట్రీ ఇచ్చే వరకు వాళ్ళు ఆ రోజు కొంచెం నా వల్ల ఎక్కువసేపు పడుకున్నారు. దట్ వింటర్లో దట్ టు వింటర్ ఐ వాజ్ లిటరలీ షివరింగ్, but I think the promo went good. That was the boldest thing I did, not for the role, but yeah, for the baby entry I did. క్రేజియస్ట్ రూమర్ యూ హియర్డ్ అబౌట్ యువర్ సెల్ఫ్? I heard some rumor about myself. The rumor which I heard that I'm dating a cricketer. Cricketer? Yeah. ఎవరు? వద్దులే పేరు పాపం. అది నాకు తెలీదు కూడా. I mean, it was a pure rumor. And I was like, oh wow, నాకే తెలీదు నేను డేట్ చేస్తున్నట్టు అని అనుకున్నాను. ఓకే. ఎవర్ స్లాప్డ్ సమ్వన్ ఆఫ్ స్క్రీన్? Yes, I did. ఎవరు? There is someone who tried misbehaving, so yes, Industry I did person. slap. Not industry person. Not an industry person. ఓకే. ఆన్ స్క్రీన్లో? ఆన్ స్క్రీన్లో యాక్టింగ్లో అయితే స్లాప్ యాక్టింగ్లో చేశాను. స్లాప్? ఆఫ్ స్క్రీన్ ఐ మీన్ యాక్టింగ్తో సంబంధం లేకుండా ఎస్ ఐ డిడ్ స్లాప్. ఐ యూస్ టు లైక్ ఇఫ్ సంబడి ట్రైడ్ మిస్బిహేవింగ్ దెన్ నేను కొంచెం చాలా అగ్రెసివ్ అయిపోతుంది. ఓకే. డిడ్ యూ ఎవర్ వాక్అవుట్ ఆఫ్ ఎ ఫిలిం డ్యూ టు మిస్బిహేవియర్ ఆఫ్ హీరో ఆర్ ఎనీ టెక్నీషియన్స్ ఇన్ ద? Yes, I did a lot of films. వాక్అవుట్ చేసావా? మళ్ళీ పిలిచి సారీ చెప్పడం అదంతా ఏమైనా జరిగింది? బికాజ్ ఒక పర్సన్ ఒకసారి ఎలా మెంటాలిటీతో మీతో మాట్లాడతారో బిహేవ్ చేశారో అది చేంజ్ కాదు ఎప్పటికీ. సో ఐ నెవర్ వాంటెడ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు దోస్ ఫిల్మ్స్ అగైన్ బికాస్ ఎక్కడో ఒక దగ్గర నాకు సేఫ్టీ అనిపించదు లోపల. సో ఐ నెవర్ డిడ్ దోస్ ఫిల్మ్స్ అగైన్. లైక్ వన్స్ ఐ వాక్ ఐ డిడ్ వాక్. ఓకే. వాట్ ఈస్ యువర్ రియల్ యాటిట్యూడ్? యూ షుడ్ టెల్. నువ్వే చెప్పు. యూ షుడ్ టెల్. స్వీట్, కొంచెం కోపం ఎక్కువ కదా నీకు? 2-3 టైమ్స్ నేను చూసావు అబ్జర్వ్ చేశా. 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేశా. ఇరిటేషన్, కోపం ఈ రెండు ఉంటాయి నీకు. చెప్పు. సేవేజ్ ఆర్ మిక్స్ ఆర్ సాఫ్టీ వాట్ ఇట్ ఈస్ నువ్వే చెప్పాలి అంటున్నా. నేను కాదు, నువ్వు చెప్పాలి. అరే Question నాది. I gave you a chance to guess it. Anyway, I think it's mixed. Savage. Mixer. I think it's mixed. I'm more of softy. Also sometimes I'm savage. So రెండు కలిపి ఉంది. It depends on a person. నువ్వు నాతో ఎలా ఉన్నావో I behave like that. If you're sweet, I'm very sweet. If you're bad, I'm very super bad. I do not harm people, but yeah. So lip lock scenes ki comfort or compromise? See, I don't oppose, but I am personally not comfortable. Okay. ఎవరైనా ఒక హీరోని డేట్ చేయాలి అంటే, ఏదైనా హీరో ఒక డేట్ మెటీరియల్ అంటే ఎవరు? ఎవరు ఉన్నారు బా? ఇప్పుడున్న ప్రెసెంట్ హీరోస్లో అయితే కాదు, బట్ ఐ థింక్ బాలీవుడ్లో అనేది పెళ్ళి అయిపోయింది. బట్ ఐ థింక్ సమ్మన్ షుడ్ డేట్ సమ్ పర్సన్ యాక్టర్ లైక్ రితేష్ దేశ్ముఖ్. నాకు చాలా ఇష్టం ద వే దే ఆర్ సో స్వీట్ ఆఫ్టర్ దిస్ లాంగ్ టైమ్ ఆఫ్ మ్యారేజ్. ఆల్సో దే ఆర్ లైక్ న్యూలీ మ్యారీడ్ కపుల్, వెరీ లవింగ్, వెరీ కేరింగ్, రెస్పెక్టింగ్ హిస్ వైఫ్. సో యా, సమ్మన్ షుడ్ బి లైక్ రితేష్ దేశ్ముఖ్. ఓకే. మన తెలుగులో హస్బెండ్ మెటీరియల్ అంటే ఎవరు? వీళ్ళని చూసి హస్బెండ్ మెటీరియల్ రైనా చూడడానికా? బికాజ్ బిహేవియర్ కానీ లైక్ బికాజ్ యాక్టర్స్ ది రియల్ బిహేవియర్ ఎలా తెలుస్తుంది? లైక్ చూస్తాం కదా ఇప్పుడు ఎవరైనా ఒక సెట్కి వచ్చిన, ఒక ఈవెంట్కి వచ్చిన ద వే వెంకటేష్ సార్ లాగా అనుకుంటా హస్బెండ్ మెటీరియల్ ఈజ్ వెరీ నైస్, వెరీ ప్రొఫెషనల్. ఆయనే వర్క్ ఆయనే చేసుకుంటారు, ఎవరిని డిస్టర్బ్ చేయరు, ఎవరిని చూడడం కానీ ఎక్స్ట్రా మాట్లాడడం ఐ హ్యావ్ నెవర్ సీన్. హీఈస్ వెరీ నైస్, వెరీ గుడ్ పర్సన్. ఫేవరెట్ సెలబ్రిటీ కపుల్? వీళ్ళని చూసి క్యూట్గా ఉన్నారు, ఇలాంటి లైఫ్ రావాలి మనకి అట్లా కోరుకునే ఫేవరెట్ కపుల్? టాలీవుడ్లోనా? ఎనీ ఇండస్ట్రీ. యాజ్ ఐ సెడ్ రితేష్ అండ్ జెనీలియా ఐ ఫీల్ ఒక మంచి కపుల్, అలా కపుల్ ఉండాలి ఎవరైనా అనేసి అనుకుంటా. ఐ హర్డ్ హీ నెవర్ పిక్డ్ అ ఫైట్, హీ నెవర్ హ్యాస్ అ ఫైట్ విత్ హిస్ వైఫ్. సో అలా ఉంటే లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా. సో ఫైనల్గా ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా, సెకండ్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్, మళ్ళీ టీవీ షోస్ ఐ యామ్ హోపింగ్, ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్. మంచి ఆఫర్స్ వస్తే నేను ఎప్పటికీ వద్దు అని చెప్పను. Yeah, I hope for the best. I will try to work hard. I'll try to give my best, whatever I can do. Yeah. సో మా ఆడియన్స్కి ఈ పాడ్కాస్ట్ త్రూ చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను చూస్తున్నారు, నీ నుంచి ఎంటర్టైన్మెంట్ తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు?
నేను చేసిన వర్క్ అన్నిటికీ ఇంతగా ఇష్టపడినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీతో కనెక్ట్గా ఉండడానికి నేను చాలా ప్రయత్నిస్తాను. సో డెఫినెట్లీ ఈసారి నా వల్ల వాట్ ఎవర్ ఐ కెన్ డూ, వాట్ ఎవర్ వర్క్ ఐ కెన్ డూ, ఐ విల్ ట్రై టు entertain you people really good and keep supporting me. Thank you so much. I'll not discourage you. థ్యాంక్ యూ దీక్ష, ఆల్ ది వెరీ బెస్ట్. ఇక్కడ నుంచి నువ్వు స్టార్ట్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ మంచి సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అండ్ నీ సెకండ్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇంకా సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో Thank మచ్. you so much. Thank you Dhanush. Thank you for having me here. ఎస్, దట్స్ దీక్ష ఫర్ యూ. మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తే. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.